అబ్బా పడిపోయిందిరా. చిన్న పిల్లలు కూడా పని చేస్తూ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా. మెజ్జారం ప్రాబ్లం ఉన్నాయి. ఓకే, ఇంకేదో అటు పడలేదు. అటుగాని పడి ఉన్నా అనుకో, అటు కింద పడతాను నేను. ఇంకా లేరు అసలు, ఎవరు లేని ప్రదేశం. కుకింగ్ మ్యాగీ దేర్ ఆల్రెడీ ఈటెడ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. మహాబలేశ్వరంలో డే 3 ఇది. నైట్ క్యాంపింగ్ వేయడానికి చాలా ఇబ్బంది పడి ఇక్కడైతే మొత్తానికి క్యాంపింగ్ వేసాను. నైట్ పడుకొని లేచాను. డే 3 ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇప్పుడు. మంచి అసలు మామూలుగా పడలేదు చూడండి అసలు. ఇదిగో ఇది ఉండడం బతికిపోయినాను నేను. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6:30 అయింది. ఇంకా కొంచెం లైట్గా చీకటిగానే ఉంది ఇక్కడ. చలి మాత్రం దోలు తీర్చేసింది. ఎంత 12 degrees ఉంది ఇక్కడ. ఇంకేంటంటే నైట్ నేను క్యాంపింగ్ వేయడానికి ఎంత కష్టపడ్డానంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాంపింగ్ వేయడానికి అడిగిన ప్రతి ప్లేస్లో వేసుకున్నారు. కాకపోతే మాత్రం అక్కడ సిగ్నల్ లేవు. నేను ఒక 4-5 ప్లేసెస్ అడిగాను. అక్కడ ప్రతాప్ ఘాట్ నుంచి వస్తున్నా కదా, మహాబలేశ్వరం సిగ్నల్ ఉంది, ప్రతాప్ ఘాట్లో సిగ్నల్ ఉంది, మళ్ళీ ఇక్కడ కిందనుంది. ఇది ఈ ఏరియా నేమ్ ఏమొచ్చి తపోలా అంట. ఇక్కడ సిగ్నల్ ఉంది. ఈ మధ్యలో డిస్టెన్స్లో అసలు ఎక్కడ సిగ్నల్స్ లేవు అసలు. వాళ్ళైతే క్యాంపింగ్ వేసుకో అక్కడ ప్లేస్ చూపిస్తున్నారు. ఒకరైతే రిసార్ట్లోనే ఏమొచ్చి మంచిగా ఎక్సలెంట్ గార్డెన్ ఉంది, అక్కడ ఏమొచ్చి వాళ్ళు టెంట్ వేసుకొని అక్కడ నైట్ స్టే చేసుకొని చెప్పారు కూడా. అయినా కూడా అక్కడ సిగ్నల్ లేవు. సిగ్నల్ లేని ప్లేసుల్లో అసలు ఎలా ఉంటున్నారో కూడా తెలియదు అసలు. మళ్ళీ నైటు నా కెమెరా ఏమొచ్చి ఛార్జింగ్ అయిపోయింది. మొబైల్తో వీడియో తీయలేను. ఇంకా డ్రైవ్ చేసుకుంటున్న నైట్ అలాగే 8 o'clock ఆ టైంలోనేమొచ్చి ఆపోజిట్ నుంచి, అదే ఇది మొత్తం ఘాట్ రోడ్ కదా, ఇంకా ఆపోజిట్ నుంచి లైట్స్ కొడుతూనే ఉన్నాయి, వెహికల్స్ వస్తున్నాయి కదా, ఆ ఫేస్ లైట్ కొడుతుంది. ఏం కనిపిస్తలేదు. పక్కన దగ్గరలో నేను స్లో వెళ్తున్నా కదా, నా ఫేస్ లైట్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నా. లైట్స్ వెళ్ళాక చూస్తే ఆ వెహికల్ నాకు క్రాస్ అయిపోయాక వెళ్ళి చూస్తే పక్కన ఇంకా మొత్తము డౌన్, కిందకి వెళ్ళిపోతాను. ఇంకా కొంచెమైనా వెళ్ళింది అనుకో బండి, కిందకి వెళ్ళిపోతాను. ఇన్ని ప్లేసెస్కి నేను తిరిగాను, ఇన్ని ఘాట్ రోడ్లు తిరిగాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం ఎప్పుడూ చేయలేదు అసలు. చాలా ఇబ్బంది పడ్డాను రాత్రి అయితే మాత్రము. అంతే, ఇది ఒక ఎక్స్పీరియన్స్ టైప్ అంతే. ఇంతలా ఎప్పుడు నేను అనుభవించలేదు. ఇదే ఫస్ట్ టైము. దీనికన్నా ఇంకా ఎక్కువ అనుభవిస్తానేమో తెలీదు. అంతే, ఎటువంటి కష్టం వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసేస్తా, పర్లేదు. అండ్ అలాగా అక్కడ నుంచి కిందకి దిగినాక ఈ తపోలా ప్లేస్లోనేమొచ్చి ఇక్కడ కూడా ఒక విలేజ్ లోపలికి వెళ్ళాను. అక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి. ఆ విలేజ్ లోపలికి వెళ్తే ఇంకా మొత్తము విలేజ్ వాళ్ళు ఎట్లా అంటే నా బైక్, నా బ్యాగులు ఇవన్నీ చూసి అందరు నన్నే చూస్తున్నారు ఇట్లా. ఇక్కడ ఎందుకురా బాబు టెంట్ వేయడమో, వీళ్ళకి ఎందుకు అడగడం అనుకొని అడగలేదు. వచ్చే రూట్లోనేమొచ్చి ఇక్కడ ఒకళ్ళు ఇచ్చేస్తున్నారు, అంతే బ్రిక్స్ తయారు చేస్తున్నారు. ఇది ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు కొంతమంది ఉన్నారు. వీళ్ళట కర్ణాటక నుంచి వచ్చి ఉన్నారు. వీళ్ళ దగ్గరకు వచ్చి అడిగాను నేను, అన్న ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు అనుకో, నైట్ స్టే చేయొచ్చు అని. వాళ్ళైతే డైరెక్ట్ ఒక రూమే ఇచ్చేస్తా అన్నారు. నాకు రూమ్ వద్దన్న, నా టెంట్ ఉంది, నేనైతే టెంట్ వేసుకుంటాను, అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఓపెన్ ప్లేస్లో నేను టెంట్ వేసుకుంటానని చెప్పాను. వాళ్ళైతే సరే ఓకేని, నువ్వు టెంట్ వేసుకొని అన్నారు. వాళ్ళు ఎట్లా అంటే, చిన్నప్పుడు మా ఊరికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరలో మేము పిల్లలందరం ఉండి వాళ్ళు ఏదొచ్చి ఏం చేస్తున్నారు అన్నీ చూస్తారు కదా, వాళ్ళేమొచ్చి నిన్న నైట్ అట్లా చూస్తున్నారు నన్ను. అండ్ నేను టెంట్ వేస్తుంటే నాకు హెల్ప్ కూడా చేశారు వాళ్ళని. ఈ టెంట్ పట్టుకొని అంటే ఒక్కడిని కొంచెం చేసేస్తారు ఈజీ అని. కాకపోతే వాళ్ళు ఇక్కడ నేను ఇటు సైడ్ పట్టుకుంటే వాళ్ళు అటు సైడ్ పెట్టుకున్నారు. ఈ స్టిక్స్ అని ఇవన్నీ ఈ హుక్లో పెట్టడం అని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఇది టెంటింగ్ అయిపోయేలోగా ఇంకో
ఇంకో పర్సన్ ఏమొచ్చి నాకు ఫుడ్ తీసుకొని వచ్చేసిండు. భయ్యా నువ్వు తిన్నావా లేదా అనుకుని నన్ను అడుగుతుండే. ఫుడ్ తీసుకొని వచ్చి భయ్యా నువ్వు తిన్నావా లేదని అడుగుతున్నాడు. ఎంత హెల్పింగ్ నేచర్ వీళ్ళకి ఇప్పుడు చూపిస్తాను నేను. కాకపోతే వీళ్ళు ఎక్కడేమొచ్చి చాలా కష్టపడుతున్నారు. ఎప్పుడు నైట్ 3-2 o'clock నుంచి అయితే ఇక్కడ వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని, అంటే లైట్గా మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ ఇంత చల్లోనేమొచ్చి వాళ్ళు బ్రిక్స్ తయారు చేసుకుంటున్నారు ఇక్కడట. మేబీ అండ్ దెన్ ఈవినింగ్ అయ్యేసరికి ఎండ్ అవుతుంది కదా, ఎండలో ఎందుకు పని చేయడం అనుకునేమో మరి. చాలా హెల్పింగ్ నేచర్, చాలా హెల్ప్ చేశారు వీళ్ళైతే. ఇక చూడండి గాడిదల మీద ఏమొచ్చి ఇటుకలు తీసుకుని వెళ్తుంటారు వీళ్ళు. చిన్న పిల్లలు కూడా పని చేస్తూ ఉన్నారు ఇక్కడ, ఇటుకలు హీట్ చేస్తున్నారు. ये लोग का स्कूल को नहीं भेजेगा? స్కూల్ को नहीं जाएगा? क्यों? స్కూల్కి వెళ్ళవని అడుగుతుంటే ఎట్లా చూస్తుండే చూడండి. ఇగో ఈడ ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఎవ్వరు స్కూల్కి వెళ్ళరంట. ఎందుకు వెళ్ళరంటే సమాధానం లేదు, ఇట్లా చూస్తూ ఉన్నారు. దా మెల్లగా దా తీసుకో. చాక్లెట్ ఇస్తానంటే మాత్రం స్పీడ్గా వచ్చేసిండు. నార్మల్గా పిలిచినా కూడా రాలే పొద్దున్న నుంచి. ఆగు వెళ్ళకు, ఇక ఇది కూడా తీసుకో. బాబాయ్ వెళ్ళిపోతుండే, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాడు ఇంకా. థ్యాంక్ యూ భయ్యా, మీరు జారా ప్రాబ్లం ఉన్నాయి. ఓకే. చలిగా ఉంది. వీళ్ళ దగ్గర కొద్దిగా మంట వేస్తున్నారు కదా, కొద్దిసేపు మంట కాగుదాం. आजाओ ऊपर घूम के आ जाएंगे, आ जाओ. हाँ, ऊपर घूमने के लिए आया हैदराबाद से. ఆంధ్ర ప్రదేశ్. గైస్ మొన్న నీకు చెప్పాను కదా, మొన్న ఈవినింగ్ అప్పుడు నేను వెళ్ళేటప్పుడు అదిగో ఆ వ్యూ పాయింట్లోనేమొచ్చి అక్కడ కనిపిస్తుంది కదా హోటల్స్ అవి, రిసార్ట్స్ అవి. అక్కడికి వెళ్దాం అనుకొని చెప్పాను కదా నేను, కానీ అక్కడ వరకు నేను అందుకోలేకపోయినా. అక్కడికి వెళ్ళాలంటే చాలా మనీ కావాలంట. ట్రై చేశాను, కాకపోతే నా వల్ల కాలేదు. అక్కడ స్టే చేయాలంటే అబౌట్ 10,000, నా వల్ల కాదు అది. బట్ నేనేదో ఒకరోజు మనీ సంపాదించి పక్కా స్టే చేస్తా అక్కడోట. డెఫినెట్లీ రీచ్డ్ దట్ రిసార్ట్స్. గైస్ రిసార్ట్ చూడండి, క్యాంప్ ఫైర్ ఎక్సలెంట్ అబ్బా. అసలు ఈ వ్యూలో స్విమ్మింగ్ పూల్, బాల్కనీ వ్యూ అవసరం వేరే లెవెల్ అసలు. స్ట్రాబెర్రీ ప్లాంటేషన్, అదంతా స్ట్రాబెర్రీ. మొబైల్ కెమెరా మొత్తం ఛార్జింగ్ లేదుగా. ఈ రిసార్ట్లో వీళ్ళకి అడుగుదాం, మా రిసార్ట్లో ఏమంటారో చూద్దాం. పెట్టనిస్తారో పెట్టనివ్వరు. గ్యాస్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికని రిక్వెస్ట్ చేశా కదా, వీళ్ళు ఛార్జింగ్ పెట్టి మరి ఇదిగో నాకు కాఫీ కూడా చేసి ఇచ్చారు. అండ్ నైట్కి కూడా ఇక్కడే నాకు స్టే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడికే వచ్చి పడుకో అంటే మొత్తం వీళ్ళతో చాలా క్లోజ్ అయిపోయాను. ఒక 15 minutes మాట్లాడాను, చాలా క్లోజ్ అయిపోయాను. హైదరాబాద్ నుంచి ఇలా బైక్ మీద వచ్చాను అనుకొని చెప్తే వీళ్ళేమొచ్చి ఇంకా నన్ను ఏదో గొప్పగా అనుకున్నారు. అంత దూరం నుంచి ఒక్కడవే బైక్ మీద వచ్చావు అనుకుని తెగ ఫీల్ అయిపోయారు వీళ్ళు. నైట్కి కూడా ఇక్కడే ఉండమన్నారు. సరే ఓకేలా, నైట్ వీలుంటే నేను వస్తాను ఒకవేళ అనుకొని చెప్పేసి అయితే నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను. మన మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి అయితే మనం అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అదేమొచ్చి ఈ మహాబలేశ్వరం నుంచి కొంచెం లోపలికి ఉంటాయి. మహాబలేశ్వరం నుంచి రైట్కి తీసుకోవాలి, అది పాంచ్గాని నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి. మహాబలేశ్వర్కి వెళ్ళే ప్లేస్లో ఈ మొత్తం మసీదులు అయితే ఉన్నాయి. ఇదంతా ఏరియా, ఇదంతా ఇక్కడైతే ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. మొత్తం మసీదులు కాదు, సారీ, సమాధులు.
అడ్వెంచర్ గేమ్స్కి ఎటు వెళ్ళాలో వీళ్ళకి అడుగుదాం ఒకసారి. అది పాంచగని కదా, పాంచగనికి ఇక్కడ రైటా లెఫ్టా తీసుకోవాలి వీళ్ళకి అడుగుదాం. అడ్వెంచర్ ప్లే गेम को कैसा कौन सा जाना, किधर जाना? वो पैराग्लाइडिंग रहता है ना? हाँ नहीं नहीं ఓకే ఓకే. వీళ్ళకి తెలుసు కానీ చెప్పలేదు. పాంచగాని అనుకుని అంటున్నారు కానీ చెప్పలేదు. అక్కడ బాయ్స్కి అడగండి అన్నారు. అడ్వెంచర్ గేమ్స్ होता है ना, पैराग्लाइडिंग पूरा वो कहाँ है रूट? हाँ फर्स्ट राइट छोड़ो, सेकंड राइट लो, स्ट्रेट जाओ पांचगनी. పంచగని. థ్యాంక్ యూ గాయస్. ఇది ఏందో తెలుసా, ఇది మ్యాప్రో. మనము మహాబలేశ్వరంలో రోడ్ల మీద ఏమొచ్చి ప్రతి అడ్వర్టైజ్మెంట్ మీద మ్యాప్రో 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 అని ఉన్నది కదా, ఇదిగో ఇదే మ్యాప్రో సిటీ. మ్యాప్రో గార్డెన్ అంటే ఏందనుకున్నా, మొత్తం షాపింగ్ ఏరియా ఇదంతా. నట్స్ ఉన్నాయి, చాక్లెట్స్, స్ట్రాబెరీ. ఇక్కడ మొత్తం స్ట్రాబెరీ పంట కదా, స్ట్రాబెరీ ఫ్లేవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఏంది, ఏంటి తాగుతున్నారు? యా భయ్యా, ఇదేదో కప్పులో వేసి జ్యూస్ టైప్ ఇచ్చాడు, స్ట్రాబెరీ జ్యూస్ ఏమో. దీన్ని ట్రై చేద్దాం. కొంచెం ఇచ్చాడులే టీ కప్లో. మ్యాప్రో కప్ ఇది. బాగానే ఉంది. అచ్చా మ్యాప్రో ఇట్స్ ఏ బ్రాండ్ ఇది. ఇక్కడైతే మొత్తం ఎవ్రీథింగ్, పికిల్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అసలు. ఇదేంది, ఫ్రూటీకి ఏమంట. मैम ये मैप्रो ये ब्रांड है, हाँ? इसमें क्या क्या रहता है थोड़ा बोल सकता है? मतलब अभी मैप्रो का इतना पूरा सारा ये है ना, हर चीज़ है ना, पिकल्स है, चॉकलेट्स भी है, फ्लेवर्स का. मैप्रो का मीन्स क्या है? आपको भी मालूम है? ये क्या बोल रहे? फ्रूट बार. ये चिल्ली पाउडर है. ఏంటి ఇదంతా టేస్టీ మ్యాప్రో ప్రొడక్ట్స్ అంట ఇవన్నీ. హర్సీ అంటే ప్రతిదీ, చాక్లెట్ నుంచి జ్యూసెస్ నుంచి ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫ్రీగా అయితే ట్రై చేయొచ్చు. ఇవేంటివి, చాక్లెట్సా? చాక్లెట్స్ ఇస్తున్నారు. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఏంది 3 టైప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఏం కావాలంటే అవి ఇస్తున్నారు. मैम ये ऑरेंज कलर दे दो मेरे को. थैंक यू. थोड़ा फ्री करना जाने से బాగుంది. గాయస్ ఇక్కడ ఒక చిన్నపిల్లల గేమ్ ఉంది చూడండి, అదిగో. అట్లా నీకు పైకి తీసుకెళ్తారు. నువ్వెన్ని చాక్లెట్లు పట్టుకుంటే అవన్నీ నీవే. దీని కాస్ట్ టైం వచ్చి ఎంత, 198. అండ్ మ్యాప్రో రెస్టారెంట్ ఇది. ఇక్కడ మాత్రం వ్యూ అల్టిమేట్ ఉంది చూడండి, ఎక్సలెంట్ ఉంది అసలు. వ్యూ వేరే లెవెల్. ఇదిగో ఇక్కడ ఈ పిల్లాడు వెళ్ళాడు చూడండి. వాడేమొచ్చి పట్టుకోలేకుంటుండే, వీళ్ళ మమ్మీ చెప్తా ఉండవు పట్టుకు, ఇది పట్టుకో, ఆ పెద్దది పట్టుకో అని. వాడేం తీసుకోవట్లేదు. అలా పట్టుకున్నాడు కదా, పెద్ద చాక్లెట్ పట్టుకుంది. ఇదిగో తిన్నికనం పట్టింది.
తిన్నమ్మ ఏముందిరా బాయ్ ఈ ప్లేస్ అసలు. ఇక్కడ నుంచి జారింది అంతే, ఇంకంతే. గో హ్యాచ్, అదిగో పారాగ్లైడింగ్ అటు సైడ్ అంట. సూపర్ ఉంది కదా. మొత్తం రోడ్డు పోయింది ఇదంతా. డౌనే జారింది అంతే, ఇంకంతే. ఇంకా అయ్యో. ఇగో ఇది పారాగ్లైడింగ్ ఏరియా, ఇది స్కై పారాగ్లైడింగ్ అంట. ఇక్కడ నుంచి బెలూన్స్తో ఎగురుతారు. ఇక్కడ కాస్ట్ ఏమొచ్చి ఇదిగో చూసారు కదా 4000 పర్ పర్సన్ అంట. మళ్ళీ గోప్రో చార్జెస్ వేరే, కెమెరాలో రికార్డింగ్ చేస్తారు కదా గోప్రో తోటి, అదేమొచ్చి 500, 4500 అంట. అది కూడా ఒక జస్ట్ 10 minutes. ఇగో ఆయన ఏమొచ్చి ఇలా వెళ్ళాడు, అలా వచ్చాడు, అయిపోయింది. ఆయన సోలోగా వెళ్తున్నాడు. తనేమొచ్చి ఆస్ట్రేలియన్ అతను, తనకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట పారాగ్లైడింగ్, అందుకే సోలోగా వెళ్తున్నాడు. ఆల్రెడీ వెళ్ళే ముందేమొచ్చి కొంచెం బ్రీఫ్ ఇస్తున్నారు. ఇదేంటంటే మెయిన్ విండ్ మనకి ఉంటే ఇది ఎగురుతుంది, విండ్ లేకుంటే ఎగరదు కదా. దానికోసమే ఒకవేళ విండ్ తక్కువైపోతే నువ్వు ఎక్కడ దిగవాలి, కిందకి డౌన్ అయిపోయి మళ్ళీ క్లైంబింగ్ చేసుకొని నడుచుకుంటూ పైకి రావాలి అంట. వెళ్ళిపోండి. వావ్, సూపర్గా వెళ్ళిపోయాడు చూడండి. ఆల్రెడీ ఫ్లై చేస్తున్నాడు. బాగుంది. నా వల్ల కాదు అసలు, నేను అస్సలు పోను. పడ్డాము అనుకో ఆడ నుంచి ఇంకంతే. దీనికి పారాగ్లైడింగ్ చేసే ముందేమొచ్చి వాళ్ళు సైన్ తీసుకుంటారు. ఏమైనా అయితే మాకు సంబంధం లేదు, ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ నీదే అనుకొని ఒక సైన్ తీసుకుంటారు వాళ్ళు. ఈ రూట్ చూడండి, మొత్తం అసలు డేంజరస్. ఇది ఆఫ్ రోడ్ కాదు, ఇంకా డెత్ రోడ్ ఇది. ఇంకా ఈ రూట్లోనేమొచ్చి ఆ లాస్ట్ వరకు వెళ్ళాలి. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా మెల్లగా. ఓం నమ శివాయ. ఇది మొత్తము మట్టి రోడ్డు ఉన్నది, అంతే. చిన్నగానే ఒక 400 అంతే గ్యాప్ ఉంది, 400-500 గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ నుంచి ఏమొచ్చి లాస్ట్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా లేదు, భయంగా ఉన్నది అసలు. నా బాడీ షేక్ అవుతుంది. ఇలాంటి అడ్వెంచర్ అసలు ఎప్పుడు నేను చేయలేదు. ఈ పక్కనేమొచ్చి వీళ్ళు కంచేస్తున్నారు. ఏమైనా అయ్యింది అంతే, ఇంకింతే. ఇక్కడోటే నాది ఫైనల్ డేట్, ఇక్కడ ఇదే రోజు లాస్ట్ ఇంకా నాది. చూడండి అసలు. मैं हैदराबाद से, हैदराबाद। हाँ नहीं, हिंदू है। हाँ हाँ, क्या कोई बात नहीं, पूरा सेम ही है, सभी है। उधर वो लास्ट पॉइंट तक देख के पूरा देख के फिर जाना उधर ही। हाँ हाँ, हिंदी समझता है, ठीक है। वो नंबर लेके दे देता, नंबर लेके दे देता। ఓకే. నమ శివాయ. వామ్మో, వాళ్ళనేమొచ్చి చూడగానే భయం వేసింది అసలు. ఎందుకంటే ఎవ్వరు లేని ప్రదేశంలోనూ వాళ్ళని చూస్తే అసలు భయం వేసింది. మళ్ళీ చేతులోనేమొచ్చి ఇవి పట్టుకున్నారు, ఇది కొడవళ్ళు. అబ్బా, నన్ను ఏమైనా వేసేస్తారా ఏంద్రా అనుకున్నాను నేను. ఇంకా డౌన్ ఉంది, కానీ వాళ్ళు మంచి వాళ్ళని, వాళ్ళు ఏదో పనికి వచ్చారంట అక్కడ, ఆ పని చేసుకుంటున్నారు. ఇదంతా స్లోగా ఉంది, స్లోగా వెళ్ళాలి, స్కిడ్ అవుతుందేమో. చిన్నగా ఉంది అసలు ప్లేస్. ఇంతవరకు ఇక్కడ బండి మీద అబ్బా పడిపోయిందిరా, పడిపోయి స్కిడ్ అయింది. అబ్బా, ఇంకేదో అటు పడలేదు, అటుగాని పడి ఉన్నా అనుకో, అటు కింద పడతాను నేను. ఇంకా స్టాండ్ వేయడానికి కూడా రాదు ఇక్కడ. అబ్బా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడైతే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ కొంచెం మ్యాగీ అయితే కుక్ చేయాలి, ఆకలిగా ఉంది. పొద్దున్న తిన్నా, ఇప్పుడేమొచ్చి టైము
మధ్యాహ్నం 2 అయిపోతుంది. తినేసి ఇంకా కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మనం స్టార్ట్ అవుదాం. మ్యాగీ రెడీ. ఈలోగా మన టెంట్ని అయితే ఇక్కడ ఫిక్సింగ్ చేసేద్దామా. ఈరోజు మాత్రము చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే నేను చేశాను. ట్రక్కింగ్ అని, ఇంకా ఈ ఫారెస్ట్లో కుకింగ్ అని, బైక్ రైడింగ్ అని కానీ, లేకుంటే ఇక్కడ ఈ హిల్స్ పైన నేను ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ కుకింగ్ చేసుకుని నేను ఒక్కడనే సింగిల్గా ఉంటాననుకొని ఎప్పుడు కూడా అనుకోలేదు అసలు. లంచ్ ఇదేని మనకి అక్కడైతే వంట చేసుకున్నాను. హైయెస్ట్ పీక్ పాయింట్ ఇది. ఇక్కడికైతే ఏదో ధైర్యం చేసి వచ్చాను. మ్యాగీ చేసుకొని ఇక్కడ తింటున్నా. ఎవ్వరు లేరు అసలు, ఒక్కరు కూడా లేరు ఎవ్వరు. మ్యాగీ తిందామా. మ్యాగీ కంప్లీట్ మొత్తము. ఇదిగో చూడండి లొకేషన్ ఎట్లా ఉందో. అదిగో అక్కడేమొచ్చి వంట వండుకున్నాను. ఇది మన బైక్ అక్కడ పార్క్ చేశాను. ఇది టెంట్. సూపర్ వ్యూ, అసలు ఎక్సలెంట్ ఉంది, అసలు వేరే లెవెల్. ఇక్కడైతే కొంచెం చలి లేదు, ఎండగా ఉన్నది. ఇదిగో ఈ కొండకి ఆ పైన కనిపిస్తుంది కదా, అదేమొచ్చి లాస్ట్ ఎండింగ్ పాయింట్. ఆ లాస్ట్ ఎండింగ్ పాయింట్కి నేను కొంచెం ఈ కిందకి దిగేమొచ్చి ఇక్కడ టెంట్ వేసాను. బైక్ అక్కడ వరకు తెచ్చాను. ఎవరు కూడా ఇంతవరకు తేలేదంటే ఇక్కడ వరకు బైకు. అక్కడ బండి ఆపేసి, అక్కడ ఒక ఇల్లులు ఉన్నాయి, అక్కడేమొచ్చి బండి ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలి అన్నారు. బైక్ వెళ్ళదు, చిన్న ప్లేస్ అని. అయినా కూడా నేను బైక్ని ధైర్యం చేసి మరీ తీసుకొచ్చాను ఇక్కడ వరకు. ఇదే లాస్ట్. ఇంకా ఇది కొండకి అటు లోయ, ఇటు కూడా లోయ. ఇది మొత్తం ఇంకా కిందకి, ఇటు సైడ్ కూడా లోయ అని. ఇదిగో ఈ హైట్లో వచ్చి ఇక్కడైతే క్యాంపింగ్ వేసి ఇక్కడ మ్యాగీ చేసుకుని అయితే తిన్నాను. ఇక్కడైతే నేను మార్నింగ్ ఎంత 9 o'clock వచ్చాను. 9 o'clock నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 4:30 అవుతుంది. మార్నింగ్ 9 నుంచి 4:30 అవుతుంది ఈవినింగ్. ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను రిసార్ట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఆ రిసార్ట్ వాళ్ళు అయితే రమ్మన్నారు మనకి. నేను కూడా వాళ్ళకి కంపల్సరీ వస్తాను రిసార్ట్కి అనుకొని చెప్పాను. అక్కడికైతే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏమొచ్చి మళ్ళీ టైం అయిపోతుంది. అదిగో ఆయన చూస్తున్నారు కదా, ఆయన ఏమొచ్చి మార్నింగ్ పారాగ్లైడింగ్ సింగిల్గా వెళ్ళాడు చూడు. అక్కడ కింద దిగిపోయిండు, కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. సాహస వీరుడు ఈయన నిజంగానే. Where are you from, bro? How are you? I am fine. Where are you from? Downside. Are you? I see there. Yeah, paragliding. Paragliding. But I couldn't land. Yeah. Go down. Down here. Where you land? Bottom. All the way It's at bottom. the bottom. Oh. Yeah. If there you climbing, Yeah. how many kilometer? I don't know. You don't know? No idea. Oh, where are you from? US. US. Yeah, hi. Oh, hi. Oh. You're camping here. Yes, I camping here. Last night or tonight? No. Only just. You here the night? No. Oh, no. I stay resort. I cooking Maggie there. You're cooking Maggie? Already eaten. Yeah. Yeah. గాయస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా, ఈ లొకేషను, ఈ ఏరియా, ఈ ల్యాండ్స్కేపింగ్ విజువల్స్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మన మినీ డ్రోన్తో.
ఇక్కడ నుంచి మొత్తం ప్యాకప్ చేసాను. అబ్బా జారుతుందిరా, స్కిడ్ అయిపోయింది, బ్యాక్కి వెళ్ళిపోతుంది. అబ్బా అయ్యయ్యా, అబ్బా వెళ్తలేదు, అసలు గుంజలేదు. ఏమైందిరా నీకు? స్కిడ్ అయిపోతుంది మొత్తం, మళ్ళీ బ్యాక్కి స్కిడ్ అవుతుంది. లాగు లాగు లాగు, మెల్లగా గుంజింది. వెళ్ళాలి మెల్లిగా, ఎట్లయినా ఇది ఎక్కించేయాలి. ఇది ఎక్కించేసామనుకో స్లోగా వెళ్ళిపోతాను. ఈ రోడ్డు దాటిన వరకు ప్రాణాలు ఏమొచ్చి అలాగ గాల్లో ఉన్నట్టే ఉంటుంది. ఇంకా చూడండి, అసలు చిన్నగా దారి ఉంది, పక్కన మొత్తం లోయే. ఇప్పుడు చూడండి, మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం అంతగా ఏమనిపించలేదు, అంటే కెమెరాకి కనిపించలేదు. ఇప్పుడు మన కెమెరాని ఏమొచ్చి ముందుకు పెట్టాను, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత చిన్న మన బైక్ ఎంత స్పేస్ ఉందో అంతే స్పేస్లో ఉంది అక్కడ. రోడ్డు కాదు అది, నార్మల్ నడుచుకుంటూ వెళ్ళేది అది. ఆ దారిలో నుంచి నేనైతే బైక్ని అయితే వేసుకుంటూ వెళ్ళాను అక్కడ వరకు. ఒక 700 మీటర్స్ 800 మీటర్స్ ఉంటుంది, 1 కిలోమీటర్ లోపలనే ఉంటుందిలే. అంతవరకు అయితే వెళ్ళాను నేను. ఒకవేళ ఇక్కడ పడ్డాను అనుకో, ఎవరికి కూడా తెలియదు అసలు పడానని కూడా. ఇక్కడ ఎవరు వచ్చి చూసేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఈ మొత్తం ఫారెస్ట్ కదా, ఏవో జంతువులు వస్తాయి, తినేసిపోతాయి, ఇంకంతే. ఎక్కిందిరా, వచ్చామరా మనం, అవుతుందేరా. వచ్చామరా బుల్లోడా మనం. హ్యాట్స్ ఆఫ్ రా నీకు కూడా, మంచిగా వెళ్ళావు. ఇట్ వాజ్ స్టన్నింగ్ మూమెంట్ యార్. అబ్బా ఎక్సలెంట్, అసలు మామూలుగా వెళ్ళలేదు. ఈ పారాగ్లైడింగ్ కన్నా ఇంకా ఎక్సలెంట్గా అయితే మన అడ్వెంచర్గా ఉన్నాం. ఆ రోడ్ అయితే సూపర్. ఏడేమొచ్చి ఆస్ట్రేలియన్ ఎటుపోయిండే ఏందో. ఇదిగో ఏడికి మళ్ళీ రిటర్న్ ఏమొచ్చి ఈవినింగ్ అయితే అయింది కదా, పారాగ్లైడింగ్ వరకు అక్కడ వరకు అయితే వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.